ఉగ్రవాదులు ఉరి తరహా దాడులకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని ముష్కర కేంద్రాలపై భారత సైన్యం లక్షిత దాడులు చేసిన అనంతరం చొరబాటు దాడుల ప్రయత్నాల్ని వేగవంతం చేసిన దుండగులు మరోసారి అలాంటి దుస్సాహసానికి యత్నించారు. జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో లాన్ గేట్ వద్ద ఉన్న 30 రాష్ట్రీయ రైఫిల్స్ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఈ ఉదయం భీకరమైన కాల్పులతో దాడి చేశారు. శిబిరంలోకి ప్రవేశించి తీవ్ర నష్టం కలిగించేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురు కాల్పులు ప్రారంభించి ఉగ్రవాదుల దాడిని సమర్థంగా తిప్పికొట్టారు. సుమారు 30 నిమిషాల పాటు భారీగా కాల్పులు కొనసాగాయి. సైన్యం ఎదురు దాడితో ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తుండగా ఆ ప్రాంతంలో సైన్యం గాలింపు చేపట్టింది. భారత్లోకి జరుగుతున్న చొరబాటు యత్నాలు, దాడులకు పాకిస్తాన్ సైన్యం మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల నుంచి మరో 2 చొరబాట్ల యత్నాలు జరగ్గా సైన్యం అడ్డుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదులు ఉరి తరహా దాడులకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని ముష్కర కేంద్రాలపై భారత సైన్యం లక్షిత దాడులు చేసిన అనంతరం చొరబాటు దాడుల ప్రయత్నాలే వేగవంతం చేసిన దుండగులు మరోసారి అలాంటి దుస్సాహసానికే యత్నించారు. జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో లాన్ గేట్ వద్ద ఉన్న 30 రాష్ట్రీయ రైఫిల్స్ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఈ ఉదయం భీకరమైన కాల్పులతో దాడి చేశారు. శిబిరంలోకి ప్రవేశించి తీవ్ర నష్టం కలిగించేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురు కాల్పులు ప్రారంభించి ఉగ్రవాదుల దాడిని సమర్థంగా తిప్పికొట్టారు. సుమారు 30 నిమిషాల పాటు భారీగా కాల్పులు కొనసాగాయి. సైన్యం ఎదురుదాడితో ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తుండగా ఆ ప్రాంతంలో సైన్యం గాలింపు చేపట్టింది. భారత్లోకి జరుగుతున్న చొరబాటు యత్నాలు, దాడులకు పాకిస్తాన్ సైన్యం మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల నుంచి మరో 2 చోట్ల చొరబాటు ప్రయత్నాలు జరగ్గా సైన్యం అడ్డుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదులు ఉరి తరహా దాడులకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని ముష్కర కేంద్రాలపై భారత సైన్యం లక్షిత దాడులు చేసిన అనంతరం చొరబాటు దాడుల ప్రయత్నాల్ని వేగవంతం చేసిన దుండగులు మరోసారి అలాంటి దుస్సాహసానికి యత్నించారు. జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో లాన్ గేట్ వద్ద ఉన్న 30 రాష్ట్రీయ రైఫిల్స్ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఈ ఉదయం భీకరమైన కాల్పులతో దాడి చేశారు. శిబిరంలోకి ప్రవేశించి తీవ్ర నష్టం కలిగించేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురు కాల్పులు ప్రారంభించి ఉగ్రవాదుల దాడిని సమర్థంగా తిప్పికొట్టారు. సుమారు 30 నిమిషాల పాటు భారీగా కాల్పులు కొనసాగాయి. సైన్యం ఎదురుదాడితో ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తుండగా ఆ ప్రాంతంలో సైన్యం గాలింపు చేపట్టింది. భారత్లోకి జరుగుతున్న చొరబాటు యత్నాలు, దాడులకు పాకిస్తాన్ సైన్యం మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల నుంచి మరో 2 చోట్ల చొరబాటు ప్రయత్నాలు జరగ్గా సైన్యం అడ్డుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదులు ఉరి తరహా దాడులకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని ముష్కర కేంద్రాలపై భారత సైన్యం లక్షిత దాడులు చేసిన అనంతరం చొరబాటు దాడుల ప్రయత్నాలే వేగవంతం చేసిన దుండగులు మరోసారి అలాంటి దుస్సాహసానికే యత్నించారు. జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో లాన్ గేట్ వద్ద ఉన్న 30 రాష్ట్రీయ రైఫిల్స్ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఈ ఉదయం భీకరమైన కాల్పులతో దాడి చేశారు. శిబిరంలోకి ప్రవేశించి తీవ్ర నష్టం కలిగించేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురు కాల్పులు ప్రారంభించి ఉగ్రవాదుల దాడిని సమర్థంగా తిప్పికొట్టారు. సుమారు 30 నిమిషాల పాటు భారీగా కాల్పులు కొనసాగాయి. సైన్యం ఎదురుదాడితో ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయినట్లు తెలుస్తుండగా ఆ ప్రాంతంలో సైన్యం గాలింపు చేపట్టింది. భారత్లోకి జరుగుతున్న చొరబాటు యత్నాలు, దాడులకు పాకిస్తాన్ సైన్యం మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల నుంచి మరో 2 చోట్ల చొరబాటు ప్రయత్నాలు జరగ్గా సైన్యం అడ్డుకున్నట్లు సమాచారం.
విశాఖ జిల్లా గూడెం కొత్త వీధి మండలం కుంకుమపూడి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, కాల్పులు ఎప్పుడు జరిగాయి? తాజా వివరాలేంటి? కిషోర్ బాబు, ఈ కుంకుమపూడి పెదపాడు అటవీ ప్రాంతంలో ఉదయం 6:30 గంటలకి ఈ పోలీస్ కూంబింగ్ బృందం ఆ మార్గం గుండా వెళ్తుండగానేమో మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు గాయపడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులోని ఒకరు దళ కమాండర్ గా గుర్తించడం జరిగింది. మరోరు మావోయిస్టు దళ సభ్యులుగాను ఇంకొకరిని గుర్తించాల్సిందని పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడి నుంచి ఆ గాయపడిన మావోయిస్టుల్ని గూడెం కొత్త వీధి మండలం ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలిస్తున్నారు. అక్కడి నుంచి పూర్తి స్థాయి చికిత్స కోసం విశాఖ జిల్లా కేంద్రంలోని KGH కి తరలిస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కాల్పులు మొత్తం 15 నిమిషాల పాటు జరిగాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎందుకంటే రిట్రీట్ జరుగుతోంది, రిట్రీట్ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో. ప్రధానంగా విశాఖ ఏజెన్సీ అటవీ ప్రాంతంలోనేమో ఎక్కువ రిట్రీట్ పీరియడ్ గా గుర్తిస్తున్నామని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మావోయిస్టు బృందాల దళ సభ్యులు ఎదురుపడడంతో ఈ కాల్పులు జరిగినట్లుగానేమో చెప్తున్నారు. పరిస్థితిని నేరుగా జిల్లా SP రాహుల్ దేవ్ శర్మ అలాగే DIG శ్రీకాంత్ నేరుగా పర్యవేక్షించడం జరుగుతోంది. గాయపడిన మావోయిస్టుల్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించడానికి పోలీసు వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కిషోర్, అంటే గాయపడిన మావోయిస్టులను గుర్తించారా? అదేవిధంగా కూంబింగ్ ప్రస్తుతం కొనసాగుతుందా కూర్మరాజు? కూంబింగ్ అయితే కొనసాగుతోంది. ఎందుకంటే మిగతా అంటే ఒకేసారి దళ సభ్యులు ఆ చుట్టుపక్కల ఇంకెక్కడ ఉన్నారా ఏమిటి అన్న అంశాన్ని కూడా మేము పోలీసులు వెతుకుతున్నారు. కాల్పులు అయితే మాత్రం కేవలం 15 నిమిషాలు మాత్రమే జరిగాయి. వాళ్ళ గాలింపు అయితే మాత్రం ఇప్పటికీ కొనసాగుతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే మిగతా వివరాలు ఏవి కూడాను ఇంకా వాళ్ళు వెల్లడించడానికి ఇష్టపడలేదు. అంటే ఇప్పుడు ఎంతమంది ఈ కూంబింగ్ లో పాల్గొంటున్నారు, ఇది సాధారణమైన కూంబింగా కాదా అన్న అంశాలు ఏవి కూడాను ఇంకా పోలీసు వర్గాలు పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. ధన్యవాదాలు కూర్మరాజు.